పట్టణంలోని వినాయక చౌరస్తాలో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంటులో మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రజలకు కనిపించే దేవుడని, ప్రజాస్వామ్యం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడే అని అన్నారు. అంబేద్కర్ పేరు మాత్రమే కాదని కోట్లాది ప్రజల గుండె చప్పుడని, సమాజంలో అణగారిన వర్గాలు ఆత్మ గౌరవంతో బతికేలా తన జ్ఞానాన్ని దేశానికి అంకితం చేసిన విశ్వ జ్ఞాని అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గుడు అధికార మదంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు తలచడం వల్ల మీకేమొస్తుంది, దేవుని పేరు తలుస్తారన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా, భారతదేశం అంటేనే ఒక చరిత్ర, ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. అంటే పేరు కాదు, భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు. అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజ్యాంగం ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు, ఇలా దేవుని వల్లనే ఇలా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నామంటే అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు
నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం, నివసించే అవకాశం, రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం. కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్కుమార్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు, కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు వేసి తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టినాం. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.